హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెరమింటోర్. నేను మీ సందీప్. అండ్ చాలా రోజుల తర్వాత నేనైతే మీ ముందుకు రావడం జరిగింది. అండ్ కొన్ని కారణాల వల్ల మనం అయితే వీడియోస్ అయితే ఆపడం జరిగింది ఇన్ని రోజులు. సో ఇప్పటి నుంచి నేనైతే వీడియోస్ అనేది రెగ్యులర్గా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మన ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మంచి మంచి కంటెంట్ అయితే నేను ఇప్పటి నుంచి ఇవ్వబోతున్నాను. అండ్ ఏంటంటే మన కామెంట్స్లో వచ్చేసి అండ్ రెగ్యులర్గా మనమైతే జీడిఎస్ దాని మీదనే చేస్తూ ఉంటాం కదా. సో దాని మీద నాకైతే చాలా 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 కామెంట్స్ అయితే రావడం జరిగింది. అండ్ ఏ విధంగా డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేయాలి, ఏ విధంగా రాయాలి, అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎలా అనేసి చాలామంది అయితే వాళ్ళ డౌట్స్ అనేది రేజ్ చేయడం జరిగింది. సో వాటి మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి నేనైతే ఇవాళ మీ ముందుకి ఇలా వచ్చానమాట. అండ్ దీని మీద అయితే నేను క్లారిటీ ఇస్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి దీని మీద అయితే చెప్పబోతున్నాను. ఏంటంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదంటే మనకిప్పుడు మనం ఈ జాబ్ ఏదైతే అప్లై చేస్తున్నామో జీడిఎస్ పోస్టల్ది, అది మనం అప్లై చేసే దేని మీద జస్ట్ అది వచ్చేసి మనం ఏమి ఇవ్వట్లేదు వాళ్ళకి డీటెయిల్స్, జస్ట్ 10th మార్క్స్ అయితే ఇస్తున్నాం. కాబట్టిగా మనం ఏదైతే మనం అప్లై చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్ లేకుండా చిన్న చిన్న మిస్టేక్ ఉన్నా సరే అదైతే రిజెక్ట్ అవ్వడానికి అయితే అవకాశాలు ఉంది. మీకైతే రిజల్ట్స్ అనేవి వస్తాయి. రిజల్ట్స్ అనేది మీరు క్వాలిఫై అయినా సరే మీరు ఎప్పుడైతే వెరిఫికేషన్కి వెళ్తారో ఆ టైంలో ఏంటంటే మిమ్మల్ని రిజెక్ట్ చేసేస్తారు. వాళ్ళు రిజెక్ట్ చేయడానికి ఏముండదు, జస్ట్ వాళ్ళ సిస్టంలో మీకు ఇప్పుడు మీరైతే ఎస్ఎస్సిలో ఏ విధంగా ఉందో అదే విధంగా వాళ్ళైతే సిస్టంలో ఎంట్రీ చేస్తారనమాట. ఆ డాక్యుమెంట్ అనేది స్కాన్ చేస్తారు. ఆ స్కానింగ్ టైంలో మన పేరు అండ్ మన డేట్ ఆఫ్ బర్త్ ప్రతి ఒక్కటి, ఇప్పుడు నీ పేరు వచ్చేసి ఆకాష్ ఉందనుకోండి, AKASH అని. ఆ ఆకాష్లో మొదటి అక్షరం మధ్యలో ఎస్ మిస్ అయినా సరే అది ఇంకా మిమ్మల్ని అక్కడ తీసేస్తారనమాట. ఒక చిన్న లెటర్ మిస్ అయినా సరే మనకైతే అది కౌంటింగ్లోకి రాదనమాట. ఇంకా వాళ్ళు ఎందుకంటే మనల్ని తీసుకునేది జస్ట్ ఎగ్జామ్ బేస్ లేదు, ఏం లేదు. మనం ఏదైతే కరెక్ట్గా ఫిల్ చేస్తామో అప్పుడు 1కి 2 సార్లు మనం చూసుకోవాలి. మనకి మళ్ళీ ఎడిటింగ్ ఆప్షన్ అనేది కూడా ఇస్తారు. ఆ ఎడిటింగ్ ఆప్షన్ రోజు ఎవరైతే ఉపయోగించుకుంటారో ఆ ఎడిటింగ్ ఆప్షన్ రోజున మీకైతే ఎటువంటి డౌట్ లేకుండా మీకైతే 100% రావడానికి ఛాన్సెస్ ఉంది. మీరు అప్లై చేసిన తర్వాత సరే మిస్టేక్ చేసినా సరే దాని తర్వాత మీరు ఒకసారి మళ్ళీ చూసుకోవాలన్నమాట. చూసుకొని మన ఎడిటింగ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఆ రోజు మీరు మళ్ళా ఆ కరెక్షన్ పెట్టుకుంటే మీకైతే 100% వస్తుంది. బట్ ఏంటంటే కొందరు సర్లే నా ఎన్ని ఉన్నాయి, ఇది చిన్న మిస్టేక్ కదా, దీనివల్ల నాది డేట్ ఆఫ్ బర్త్లో 8th మంత్ ఉంది, నాది 8th డేట్ ఉంది అనుకుంటే అట్లా అనుకుంటే అది మాత్రం 100% రాంగ్ ఫ్రెండ్స్. నేను కూడా మా ఫ్రెండ్ ఇలానే అయిందనమాట, సేమ్ టు సేమ్. సో ఆయనకి ఒక చిన్న మిస్టేక్, ఒక 10 days గ్యాప్ అంతే. 10 days గ్యాప్ వల్ల దానికి అయితే రిజెక్ట్ అవ్వడం జరిగింది. వెరిఫికేషన్ ఆయనకి ఇట్లనే వచ్చింది, అంతా వచ్చింది, మెయిల్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. బట్ ఈ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి అనేది ఇక్కడ మిస్టేక్ అవ్వడం జరిగింది. సో ఆయనది ఇప్పుడు రిజెక్ట్ అయిపోయింది. సో మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో 1కి 2 సార్లు చూసుకొని అప్లై చేయండి. కాబట్టి చిన్న మిస్టేక్ పెద్ద మిస్టేక్ అని ఏం లేదు, ప్రతిదీ మిస్టేక్. మనం మిస్టేక్ చేస్తున్నామంటే అది మన సక్సెస్కి ఒక ఒక బ్యాడ్ మార్క్ లెక్కనే, ఇంకా అట్లనే అనుకోండి. కాబట్టి మీరు ఎప్పుడైతే ఏదైనా మిస్టేక్ చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకొని చేయండి. అండ్ ఏంటంటే ఇప్పుడు అది ఒక్క చిన్న లెటర్ వల్ల జాబ్ అనేది పోతుంది. కాబట్టి చూసుకోండి ఫ్రెండ్స్, చూసుకొని అప్లై చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా నాకైతే కామెంట్ చేయండి. నేను ప్రతి దాని మీద రెస్పాండ్ అవుతా, ప్రతి కామెంట్ మీద రెస్పాండ్ అవుతా, 100% అయితే. ఇప్పటిదాకా మీరు చూడండి, ఎవరైతే కామెంట్ చేశారో దానికైతే 100% రెస్పాండ్ అయ్యాను. రెస్పాండ్ అవ్వడానికి టైం పట్టచ్చు, 1-2 days పట్టచ్చు. బట్ ఏంటంటే రెస్పాన్స్ అయితే 100% రెస్పాన్స్ అయితే అదేవిధంగా మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెడితే అక్కడ కూడా నేను 100% రెస్పాండ్ అవుతా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా. థ్యాంక్ యూ.